బార్డర్ చెక్ పోస్ట్ ఇక్కడ పెట్టి రీల్ కదా. ఓకే నాకు అర్థమైంది. కానీ మనడు ఏమంటే బంక్ ఉంది, పెట్రోల్ పోసుకుని అట్టే ఇవ్వాలి మనం అంట. మనం ఇప్పుడు మధ్యాహ్నం వస్తే వ్యూ పాయింట్ మాత్రం బాగుంటుండే. నైట్ వచ్చినాం మనం. భద్రాచలం నుంచి అయితే మారేడుమిల్లి బయలుదేరినాం. టైం అయితే 4:46 అవుతుంది. చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే గుడి బంద్ ఉండే యాక్చువల్గా 4 o'clock ఓపెన్ చేసిర్రు, 3:30కి అట్లా. అందుకని మాకు లేట్ అయింది. ఇక ఓపెనింగ్ అయిందాక ఉందామని ఈయనే ఉన్నాం. అయిపోయింది. జనాలు కూడా ఏమి ఎక్కువ లేరు. మంచి గుడిలో పోయినాం, దర్శనం చేసుకున్నాం, పులిహోర తీసుకున్నాం, పులిహోర తిన్నాం, లడ్డు తీసుకున్నాం, బ్యాలు పెట్టుకున్నాం. ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. ఒక్కొక్క బాగుంది. భద్రాచలము ఇంకా డెవలప్ చేస్తే బాగుండు, కానీ మన తెలంగాణ గవర్నమెంట్ పెద్దగా ఏం పట్టించుకుంటలేనట్టుర్రు, ఏం డెవలప్ చేయలే. మెయిన్ ఇక్కడికి రానికి రోడ్వే కరెక్ట్ లేదు. ఎక్కడి నుంచి వచ్చినా కానీ రోడ్డు కరెక్ట్ లేదు. అందుకని జనాలు కూడా ఎక్కువ లేరు. కొంచెం హైవే అన్నా బాగుంటే, లేకపోతే ఆ చిన్న రోడ్ అయినా సరే నీట్గా ఉంటే బాగుంటుండే. మొత్తం ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి 300 kilometers ఉంది. 300లో 200 kilometers రోడ్ బాగాలేని రోడే ఉంటుంది. 100 kilometers బాగుంటుంది. చూసుకోండి కదా, దాన్ని పట్టుకొని ఆలోచించుకోవచ్చు ఎట్లుంది పరిస్థితి అని. కానీ తెలంగాణ అయిపోయింది. ఇది మొత్తం ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రలోకి ఎంట్రీ అయినాము. అక్కడ ఆల్రెడీ బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు చెక్ చేస్తున్నారు తెలంగాణ వాళ్ళు. అంటే వాళ్ళ సివిల్ డ్రెస్లో ఉన్నారు, ఆర్టీఓ ఆఫీసర్స్ ఎవరో తెలియదు మరా, కానీ అడైతే ఆపుతున్నారు. ఒక ముంగట కూడా వెహికల్స్ ఆగినాయి కదా అక్కడ. నాకు తెలిసి ఏముంది, ఆంధ్ర చెక్ పోస్ట్ కన్నా ఉందో ఏమో, లేదు ఏదో కొంటున్నారు వాళ్ళందరూ. ఆంధ్ర చెక్ పోస్ట్ కూడా నాకు తెలిసి ఈ ఏరియాలోనే ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడే ఆడ తెలంగాణ సమాప్తం అని బోర్డు వచ్చిందనమాట. ఆంధ్రాలో ఎంట్రీ అయిన తర్వాత రోడ్లు మంచిగా అవుతున్నాయి. అక్కడ నుంచి చూడండి, ఇట్లా హెవీ టర్న్ ఉన్నాయి, మొత్తం తీసేసి స్ట్రైట్గా చేసేస్తారు. అట్లా ఇంకొన్ని రోజులు అట్లా ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ ఓపెన్ అయి పోయేటోళ్ళు పోతున్నారు అట్లా. ఆంధ్ర టు మారేడుమిల్లి బాగుంటుంది. హాయ్ అన్నాడు, హాయ్ అనేసరికి వెళ్ళిపోయినట్టుండు. మళ్ళీ బార్డర్ చెక్ పోస్ట్ ఇక్కడ పెట్టి రీల్ ఎంట్రీ అయినాక ఒక 10 kilometers తర్వాత బార్డర్ చెక్ పోస్ట్ ఉంది. మొత్తం మిర్చి మిర్చి మిర్చి, మొత్తం మిర్చిది ఘాట్ వస్తుంది ఇక్కడ ఈ గాలిలో. ఎండు మిర్చి కూడా పచ్చి మిర్చి చెట్లేదు. బంక్ అంటున్నావు కదా. ఓకే నాకు అర్థమైంది. కానీ మనడు ఏమంటే బంక్ ఉంది, పెట్రోల్ పోసుకుని అట్టే ఇవ్వాలి మనం అంట. ఈ బంక్ ఓపెన్ ఉందా బంద్ ఉందా? ఓపెన్ ఉంది. పిలుస్తాం కాక. సార్ ఎంత 1775.
అయిపోయింది. ఓకేనా నాడు మారేడుమిల్లి పోతే మారేడుమిల్లి నుంచి రామపురం పోయి రామపురం నుంచి హైవే ఎక్కాలి జగ్గంపేట దగ్గర. ఇది మీరు మంచిగా ఎంజాయ్ చేసుకుని తీసుకోవచ్చు. అడేమో చెప్తుండగా ఆయన అట్లా ఉండి ఇట్లా ఉండి అంటుండా, ఇట్లా పోతున్నాం అనుకోండా, అరకు ప్లాన్ చెప్తుండా. పెట్రోల్ కొట్టించి అవి ఎక్కేసినాం. నా దగ్గర 773 రూపీస్ పట్టింది, మన దగ్గర 1001 రూపీ. అంటే నాకు మనది 1150 ఉండే, 150 రూపాయలు తక్కువ పడ్డది. నా 850 ఉండే, 750, 100 రూపాయలు తక్కువైంది అంతే. అంటే అప్పుడు 1100 అంటే ఆల్మోస్ట్ నా దగ్గర ఉండే కదా కొంచెం, సర్లే అటు ఇటు ఉందనుకో, పర్లేదు. ఇక్కడ అడవిలైనా సరే రోడ్ కన్స్ట్రక్షన్ జరిగే చోట దుమ్ములు ఇవ్వద్దని చెప్పి వాటర్ పోసారు. మన దగ్గరనేమో సిటీలో కూడా లేస్తుంది హైదరాబాద్ అయితే. మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పటిదాకా పక్కకి ఎంత వేడి ఉండే భద్రాచలంలోనూ, బాబా ఫుల్ వేడి ఉండే, ఫుల్ చలి, మంచిగా చల్లగా అనిపిస్తుంది. ఇక్కడ బోర్డు ఉంది, ఇంకెన్ని కిలోమీటర్ ఉందో చూద్దాం. ఏదో హిందీలో రాసింది ఉంది, అది 241 అని ఉంది. కొట్టిస్తారా? ఇప్పుడే అయితే ఇక్కడ ఎయిర్ చెక్ చేయించుకున్నాము. మన బైక్లో కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఎయిర్ ఫిల్ చేసిండు. నా దగ్గర చెక్ చేసిండు, కరెక్టే ఉంది. ఎందుకంటే నేను వచ్చేటప్పుడే చెక్ చేయించిన, 2 టైర్లు కూడా కరెక్ట్ ఉంది కాబట్టి నా దాంట్లో ఎయిర్ ఫిల్ చేయలేడు. ఇంకా ఘాట్ సెక్షన్కి అయితే మనకు 1 అవర్ అయితే పట్టచ్చు అంట. 1 అవర్ దాకా రోడ్ బాగానే ఉంటుంది, ఇట్లనే ఉంటుంది. 1 అవర్ తర్వాత మీకు ఘాట్ వస్తుంది అన్నాడు అక్కడ ఎయిర్ కొట్టే అబ్బాయి పిల్లగాడు. చూద్దాం ఎట్లా ఉంటుందో. ఇక్కడ చాయ్ దుకాణాల కన్నా చికెన్ షాపులు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర కూడా అంతే, మహబూబాబాద్ డిస్టిక్ ఆ ఏరియాలో చూసినాము. అరే మా చాయ్ తాగదామంటే చాయ్ దుకాణాలు లేవు, కానీ ఎడ చూస్తాడా చికెన్ సెంటర్లు, చికెన్ షాపులే మాస్తున్నాయి. ఇంకా కొన్ని రోజుల్లో, ఇంకొక 6-7 మంత్స్లలో రోడ్ మాత్రం నెంబర్ 1 అయిపోతుంది ఇది. ఎందుకంటే ఇట్లాంటి టర్న్లు అన్నీ తీసి ఒక స్ట్రైట్గా మంచిగా వేస్తారు, కొత్త బ్రిడ్జ్ వేసి స్ట్రైట్ రోడ్ వేసేస్తారు. ఆల్మోస్ట్ అంతా వేసిరు, బ్రిడ్జ్లు కట్టే కాడ మాత్రం ఇట్లా వేయలేరు. ఇట్లా అయిపోయింది రోడ్. ఘాట్ సెక్షన్లో అయితే నాకు తెలిసి వేయరు, ఇది స్ట్రైట్ ఉన్న తాళ మాత్రం వేసిరేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఘాట్లు వేయాలంటే మన కొండలు తవ్వాలి, చాలా టైం పడుతుంది. ఇది కూడా కొండలాగానే ఉంది కానీ అంత లేదు. రోడ్ అయితే బాగుంది, పోతూనే ఉన్నాం. టైం వచ్చేసి 6 అవుతుంది, 5:55 సింగన్నగూడెం అనే ఊరు దగ్గర ఉన్నాం ప్రజెంట్ మేము. ఈ సింగన్నగూడెం బోర్డు ఉంది కానీ ఊరే ఆడుందో ఏమో. ఆడైతే అడిగినాము ఒక అబ్బాయికి, గుడిసె ఓపెన్ అన్నాడు, కాకపోతే సాయంత్రం 4 వరకు 5 వరకు పోతే మీ గుడిసె పైకి అలో చేస్తారు, ఇప్పుడైతే కష్టము, సెక్యూరిటీ ఉంటాడు, ఒకసారి మీరు మాట్లాడండి, మాట్లాడితే పోనీయచ్చు అంటున్నాడు. చూద్దాం మళ్ళీ అక్కడ దాకా వెళ్తామా లేదా ముందే ఆగదామా. అక్కడ దాకా పోతే ఏంటంటే గుడిసె వ్యూ చూసుకోనికి బాగుంటుండే. చూడాలి పోతాము లేదనేది. ఇది కూడా గోదావరి అనుకుంటా, భద్రాచలం నుంచి ఇక్కడ వస్తుందేమో. బాగుంది, చిన్నగా ఉంది కానీ పెద్దగా ఉంది. ఇది కూడా సేమ్ అట్లనే, నీళ్ళు కూడా తక్కువనే ఉన్నాయి. ప్రభుత్వ వాహనం అంట ఏదో ఒకటే. మనం చాయ్ తాగుదాం అన్నాడు, ఇక్కడ నెంగుతున్నాం, ఇక్కడ దొరుకుతుందేమో చాయ్. ఏమన్నా అటు ఉందా?
పవన్ కళ్యాణ్కి ఫాలోయింగ్ ఎక్కువనట్టుంది ఏరియాలో. ఎందుకంటే ఎంట్రీ నుంచి టీడీపీ వాళ్ళే కానీ వైసీపీ వాళ్ళ పోస్టర్లు ఒకటే చూడలేదు, పవన్ కళ్యాణ్ ఒక 4-5 చూసిన. ఆ బర్త్డేదని ఆడ మళ్ళీ ఇగో వంగవిట్యా కొండవిట్యా ఆయన 35వ వర్తంతి అని ఈడ కూడా ఫోటోలు వేసారు, పవన్ కళ్యాణ్ కూడా వేసారు దాని మీద పెద్దగా, మిగతా వేయలేరు. మీల్స్ చూస్తుంటే అభివృద్ధి అవుతుంది. కాఫీ కాఫీ అచ్చారు మంచిగా టీ టైంలో టీ తాగినాము. కాఫీ బాగుండే, నేను టీ తాగలేదు, కాఫీ తాగినా కానీ మస్తు ఉంది ఇక్కడ టేస్ట్. ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకున్నాం ఫుల్గా దగ్గర ఒక 40 minutes కూర్చున్నాం. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. టైం వచ్చేసి 7 అవుతుంది. ఇంకా 70 kilometers ఉంది డెస్టినేషన్. ఏ టైం వరకు పోతామో చూద్దాం. ఇంతకుముందు నా గోపురం మైక్ ఊడిపోయింది ఉంది, మరి ఎప్పుడు ఊడిందా ఎప్పుడు ఊడిందో తెలియదు. అది చూసుకోవాలి, పాత అసలు రికార్డ్ అవుతుందా లేదా. మారేడుమిల్లి వచ్చేసి ఇంకా 30 kilometers ఉంది. ఇప్పుడే ఫారెస్ట్ చెక్ పోస్ట్ అయితే క్రాస్ అయినాము, వెళ్తా ఉన్నాం. మొత్తం చీకటి అయిపోయింది. మొత్తం ఇప్పటి నుంచి 30 kilometers ఫుల్ ఫారెస్ట్, ఘాట్ రోడ్స్తో నిండి ఉంటుంది. మధ్యాహ్నం వస్తే బాగుంటుండే వ్యూ, కానీ మనం నైట్ వచ్చినాం. చూడాలి, మారేడుమిల్లి దాకా పోయి గుడిసె పోనిస్తారా లేదా అని ఆడ పోయి కనుక్కొని, పోనిస్తారు ఓకే మేనేజ్ చేయొచ్చు అంటే గుడిసె వెళ్ళిపోతాం, లేదంటే మారేడుమిల్లిలోనే స్టే చేసి పొద్దున్న లేచి గుడిసె పోతాం. ఎంట్రన్స్ ఉన్నాం మనం ఇప్పుడు. మధ్యాహ్నం వస్తే వ్యూ పాయింట్ మాత్రం బాగుంటుండే, నైట్ వచ్చినాం మనం. గిడికే ఉంది గట్టో. వాటర్ ఒకరికైనా వస్తున్నాయి, ఫాల్ లేదు ఇక్కడ. ఏది గుట్ట దీని మీద గుడిసేదామండి, దాని మీద వేసుకుందామా క్యాపింగ్? ఏది మన కథమే. ముందు డేంజర్ ఏరియా, ఓడు ఏం చేయలేడు, కాపాడలేడు కూడా. మన ముగ్గురమే కొట్టాలి వాళ్ళకు. జరా గ్లౌజ్ వేస్తున్నా. మరండి ఇప్పుడే మారేడుమిల్లి ఎంట్రీ అయినాం. టైం 8:35 అవుతుంది. మన్యం రెస్టారెంట్ అంట. గుడిసె అయితే ఎంట్రీ ఉందంట, కానీ ఈ టైంలో లేదంట. అందుకే ఇక్కడ కొంచెం ఫుడ్ అది తీసుకున్నాము. ఆల్రెడీ రోటీలు ఉన్నాయి. డైరెక్ట్ పోయి గుడిసెకు దగ్గర చెక్ పోస్ట్ ఉంటుందంట ముందే. ఆ చెక్ పోస్ట్ దగ్గర క్యాంప్ వేసుకోవచ్చు అంట. ఆడ ఆగి తినేసి క్యాంప్ వేసుకొని పోతాం. ప్రజెంట్ అయితే గుడిసెకి ఎంట్రీ లేదు. మార్నింగ్ 4 o'clock నుంచి ఎంట్రీ చేస్తారంట. అందుకని చెప్పి దానికన్నా కొంచెం ముందే మంచి ప్లేస్ ఉంది, ఇక్కడ క్యాంప్ వేసుకోవచ్చు అంట. చాలామంది క్యాంప్ వేసుకోరు, మాతో పాటు అక్కడే స్టే చేస్తున్నాము. ఇక్కడ నుంచి రేపు పొద్దున్నే లేచి ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతాము గుడిసెకి. ఈ వీడియో ఇద్దరితో క్లోజ్ చేసేస్తున్నా. టమాటా చట్నీ రాజుగాడు తక్కువ తినాలి మేము. థ్యాంక్ యూ బ్రో. మీ లడ్డు